సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 12వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఇందులో 3 ఆత్మల వివరము తెలియందే సంపూర్ణ జ్ఞానము తెలిసినట్లు కాదు. విజ్ఞాన యోగం అనే అధ్యాయంలో 12వ శ్లోకంలో ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వాహం తేషు తే మయి. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము సాత్విక, రాజస, తామస భావములు నా చేత సృష్టించబడినవని తెలుసుకొనుము. వాటి యందు నేను లేను, అవి నాయందున్నవి. వివరము ముల్లోకములనబడు 3 గుణభాగములు ప్రకృతి జనితములైనప్పటికీ, అనగా ప్రకృతి నుండి పుట్టినప్పటికీ మొదట ప్రకృతినే పుట్టించిన వాడు పరమాత్మ. కావున గుణముల పుట్టుక కూడా పరమాత్మ వలనే జరిగినదని మూలము తెలుసుకొని చెప్పవలెను. దాని ప్రకారము ముల్లోకములు నా వలన పుట్టినవి అన్నాడు. గుణములకు ఆధారముగా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మకు ఆధారముగా గుణములు లేవు. గుణములకు ఆధారముగా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మకు ఆధారముగా గుణములు లేవు. కావున వాటిలో నేను లేను, అవి నాయందే ఉన్నాయి అన్నాడు. వాటిలో నేను లేను, అవి నాయందే ఉన్నాయి అని పరమాత్మ అన్నారు. సాత్విక, రాజస, తామసము అనబడు 3 గుణములను ప్రకృతిలోని భాగములే అయినప్పటికీ వాటికి ఆధారము పరమాత్మయే అని తెలియవలెను. పరమాత్మే 3 గుణభాగములకు ఆధారము అని అయి ఉన్నాడు అని ఇక్కడ ఆధారమై ఉన్నాడు పరమాత్మే అని ఇక్కడ తెలియచేశారు. మనకి ఈ శ్లోకంలో అన్నిటికీ పరమాత్మే కారణమై ఉన్నాడు.